బ్యాంక్సిస్ వెహికల్స్ వీళ్ళ దగ్గర చాలా తక్కువలో అయితే దొరుకుతుంది. మనకి డీలర్ ప్రైస్ లో అయితే వీళ్ళ దగ్గర వెహికల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. వెహికల్ ఆటోమేటిక్. ఈ వెహికల్ కు మనకి టచ్ స్క్రీన్ A to Z ఫుల్లీ లోడెడ్ వెహికల్. ఇది బ్యాంక్సిస్ వెహికల్స్ లో మీకు చాలా తక్కువలో అయితే దొరుకుతాయి వెహికల్. ఇంకా జెన్యూన్ వెహికల్స్ అయితే ఉంటాయి. ఎల్లో ప్లేట్ కి ఇంకా వైట్ ప్లేట్ కి రెండింటికి కూడా వర్క్ అవుతుందండి ఇది. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు నేను వంశు మోటార్స్ దగ్గర అయితే వచ్చానండి. మీరు మల్టిపుల్ వీడియోస్ చూస్తూ ఉంటారు కదా వంశు మోటార్స్. సో నాకు ఒక 2-3 కామెంట్స్ అయితే వచ్చాయి, వంశు మోటార్స్ లోనే ఎందుకు వీడియోస్ చేస్తున్నారు ఎక్కువ అని. ఎందుకంటే ఇక్కడైతే మనకు డీలర్ ప్రైస్ లో అయితే వెహికల్స్ దొరుకుతున్నాయి. మొత్తం తెలంగాణ, హైదరాబాద్ లో అయితే మనకు మల్కాజ్గిరిలో వంశు మోటార్స్ లో అయితే డీలర్ ప్రైస్ లో అయితే వెహికల్స్ దొరుకుతాయి. ఇక్కడ బ్యాంక్సిస్ వెహికల్స్ ఉంటాయి. సో అందువలన అయితే మనకు చాలా తక్కువలో అయితే వెహికల్స్ దొరుకుతాయి. అది కాకుండా మనకి ఇక్కడ నాన్ ఫ్లడెడ్, నాన్ యాక్సిడెంట్, నాన్ టెంపర్డ్ వెహికల్స్ అయితే ఉంటాయి. లాస్ట్ టైం మీరు వీడియోస్ చూశారు కదా, 2-3-4 వెహికల్స్ అయితే చూపించాను. సో ఈసారి వచ్చేసి మోర్ దెన్ 10 వెహికల్స్ అయితే చూపిస్తాను. ఈ వెహికల్స్ లో మీరు ప్రైస్ మీరు బయట కూడా చూసుకోవచ్చు, ఇక్కడ కూడా చూడొచ్చు. ప్రైస్ అనేది మీకు ఆల్మోస్ట్ 70,000 to 80,000 వరకు ప్రైస్ అయితే చాలా తక్కువ ఉంటుంది. వెహికల్స్ కూడా 100% జెన్యూన్ వెహికల్స్ అయితే ఉంటాయి. సో వెళ్ళేసి ఒకసారి కనుక్కుందాం వెహికల్స్ ఏవేవి ఉన్నాయని. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో వెళ్ళేసి ఒకసారి చూద్దాం. వాగ్నర్ 2014 మోడల్ VXI వెహికల్. ఇది వెహికల్ అయితే ఈ కండిషన్ లో అయితే ఉంది. వెహికల్ కి ఎటువంటి స్క్రాచెస్, డామేజెస్ లేవు. ఓన్లీ మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి, అది కూడా బంపర్లకి అక్కడే ఉన్నాయి. వెహికల్ టైర్స్ వచ్చేసి మనకి 70 to 80% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఫైనలీ కిలోమీటర్ గురించి మాట్లాడితే 38,000 కిలోమీటర్ అయితే డ్రైవ్. ప్రైస్ అనేది 3,50,000 అని చెప్పారు, కానీ ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు. మీరు వచ్చి మాట్లాడొచ్చు. ప్రైస్ అనేది నెగోషియబుల్ అయితే ఉంటుంది. 320 వరకు కూడా రావచ్చు ఈ వెహికల్, మీరు వచ్చి కనుక్కోండి. సో కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, 2015 మోడల్ షిఫ్ట్ వెహికల్. అయితే చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉంది. చూడొచ్చు, షిఫ్ట్ VDI. ఇది డీజిల్ వెహికల్. డీజిల్ వెహికల్ చాలా రేర్ గా దొరుకుతుంది. సో వీళ్ళ దగ్గర అయితే డీజిల్ వెహికల్స్ మల్టిపుల్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. వెహికల్ వచ్చేసి డాక్టర్ డ్రైవెన్ వెహికల్. ఇది చూడొచ్చు మీరు, ఎక్కువ స్క్రాచెస్ కానీ అట్లాంటి ఏవి లేవు. నీట్ కండిషన్ లో అయితే వెహికల్ ఉంది. టైర్స్ చూసుకుంటే 50 to 60% టైర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ వెహికల్ కి మనకి పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ రావడం జరుగుతుంది. 1,18,000 కిలోమీటర్ అయితే డ్రైవ్ అయిన ఉంది. సో ఫైనల్లీ ప్రైస్ గురించి కనుక్కుంటే ఒకసారి చూద్దాం. ప్రైస్ అనేది వీళ్ళు 4,40,000 అన్నారు. ప్రైస్ అనేది నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో ఫైనల్లీ ఈ వెహికల్ ప్రైస్ అనేది 4,20,000 వరకు రాగలుగుతుంది. సో మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసి పోలో హైలైన్ వెహికల్. మోడల్ వచ్చేసి 2011 మోడల్. వెహికల్ ఇంటీరియర్, ఎక్స్టీరియర్ మొత్తం చూడొచ్చు మీరు. ఎక్స్టీరియర్ అయితే ఈ కండిషన్ లో ఉంది. మార్కెట్ లో దొరుకుతుంది వెహికల్, కాకపోతే ఇంత నీట్ గా అయితే దొరకదు. సో ఈ వెహికల్ వచ్చేసి మనకి 2011 మోడల్, రెడ్ కలర్ లో అయితే అవైలబుల్ ఉంది. కిలోమీటర్ గురించి మాట్లాడితే 66,000 డ్రైవ్ అయిన ఉంది. ప్రైస్ గురించి మాట్లాడితే 2,18,000 అన్నారు, కానీ ప్రైస్ అనేది నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఈ కండిషన్ లో అయితే ఉంది వెహికల్. చూడొచ్చు, స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి. వెహికల్ ఫుల్లీ లోడెడ్ ఉంటుంది. అలై వీల్స్ A to Z రావడం జరుగుతుంది. వెహికల్ అయితే ఈ కండిషన్ లో ఉంది. సో మీరు ప్రైస్ అనేది వచ్చి కనుక్కోవచ్చు. సో నెక్స్ట్ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ టూర్. వైట్ కలర్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. చూడొచ్చు మీరు, 2013 మోడల్ వెహికల్. ఇది డీజిల్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. పవర్ స్టీరింగ్, ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్, టచ్ స్క్రీన్, లెదర్ సీట్స్, A to Z లోడెడ్ ఉంది. దీనికి విండోస్ అయితే మాన్యువల్ విండోస్ అయితే వస్తుంది వెహికల్ కి. సో ఇది మనకి టాక్సీ ప్లేట్ కి ప్లస్ ఓన్ ప్లేట్ కి రెండింటికి కూడా వర్క్ అవుతుంది అండి ఈ వెహికల్. వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే 1,16,000 అయితే డ్రైవ్ అయిన ఉంది. సో వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి 3,50,000 అయితే మనకి మార్కెట్ ప్రైస్ ఉంది, కానీ వీళ్ళ దగ్గర అయితే మనకి 3,10,000కే వస్తుందండి. మీరు వచ్చి మాట్లాడండి, నెగోషియబుల్ అయితే ఉంటుంది. ప్రైస్ 3,10,000 వరకు కూడా రావచ్చు వెహికల్. కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, స్వీట్ అండ్ బ్యూటిఫుల్ వెహికల్. లేడీస్ కోసం అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకోటి ఏంటిదంటే, ఇలాంటి వెహికల్ అయితే మనకు మార్కెట్ లో అస్సలకి దొరకదు. ఎందుకంటే సింగిల్ ఓనర్ వెహికల్. ఇది ఎటువంటి టచ్ అప్స్, యాక్సిడెంట్, ఫ్లడెడ్ అట్లాంటి ఏవి లేవు. ఒక వెహికల్ మీద ఒక మైనర్ స్క్రాచెస్ కాకుండా ఒక మేజర్ స్క్రాచ్ ఒక్కటి కూడా లేదు. ఎక్స్టీరియర్, ఇంటీరియర్ మొత్తం చూపిస్తాను. వెహికల్స్ కి ఈ వెహికల్ కి టైర్స్ వచ్చేసి మనకి ఆల్ 70 to 80% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వెహికల్ ఈ కండిషన్ లో ఉంది. ఒక్కసారి ఇంటీరియర్ చూస్తే మనకి చాలా చాలా అంటే చాలా నీట్ గా ఉంది. మీరు చూడొచ్చు, నీట్ అంటే నీట్, మొత్తం షోరూమ్ లా ఉంది ఇంటీరియర్. వెహికల్ ఆటోమేటిక్. ఈ వెహికల్ కు మనకి టచ్ స్క్రీన్, A to Z ఫుల్లీ లోడెడ్ వెహికల్. ఇది వెహికల్ వచ్చి చాలా అంటే చాలా నీట్ గా అయితే యూజ్ చేశారు కస్టమర్. i10 స్పోర్ట్స్. ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి మనకి 2,65,000 ఉన్నది, కానీ మీరు వచ్చి మాట్లాడవచ్చు. ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంటుంది. కాకపోతే 2,65,000 కి మనకి మార్కెట్ లో కూడా దొరకదు ఇట్లాంటి వెహికల్. మీరు వచ్చి ఒకసారి చూడొచ్చు. ఒరిజినల్ పెయింట్ లో ఉంది వెహికల్, లేదు. ఓన్లీ
ఫ్రంట్ అండ్ బ్యాక్ బంపర్ కి జరిగింది. అదైతే కామన్ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్న వలన అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ బంపర్ కి మాత్రమే టచ్ అప్. బ్యాంక్సిస్ వెహికల్స్ వీళ్ళ దగ్గర చాలా తక్కువలో అయితే దొరుకుతుంది. మనకి డీలర్ ప్రైస్ లో అయితే వీళ్ళ దగ్గర వెహికల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఈ వెహికల్ వచ్చేసి మనకి బ్యాంక్సిస్ వెహికల్స్ టాటా ఆల్ట్రోస్ వెహికల్ చూడొచ్చు. ఓన్లీ వెహికల్ కి చిన్న ఒక 2 or 3 స్క్రాచెస్ ఉన్నాయి అంతే, అది కూడా చాలా మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి. మోడల్ వచ్చి 2020 మోడల్. ఇది పెట్రోల్ వేరియంట్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ కి మనకి కిలోమీటర్ గురించి మాట్లాడితే 70,000 కిలోమీటర్ అయితే డ్రైవ్ అయిన ఉంది. వెహికల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మొత్తం చూడొచ్చు. ఈవెన్ కస్టమర్ ఫ్రంట్ బంపర్స్ కి బంపర్ ప్రొటెక్టర్ కూడా వేయించుకున్నారు. మొత్తం నీట్ మెయింటైన్ చేశారు. అలాయ్ వీల్స్ A to Z రావడం జరుగుతుంది. వెహికల్ వచ్చేసి XZ అండి. ఇది మార్కెట్ లో చాలా రేర్ గా దొరుకుతుంది. వీళ్ళ దగ్గర అయితే ఈ వెహికల్ అవైలబుల్ ఉంది. సో ఫైనలీ కిలోమీటర్ గురించి మాట్లాడితే 70,000 అన్నాను కదా. ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ అనేది 6,50,000 అన్నారు. ప్రైస్ అనేది నెగోషియబుల్ అయితే ఉంటుంది. కమింగ్ టు నెక్స్ట్ వెహికల్ క్రెటా 2018 మోడల్ డీజిల్ వేరియంట్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. వెహికల్ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ చాలా నీట్ కండిషన్ లో ఉంది. సింగిల్ ఓనర్. బ్యాంక్సిస్ వెహికల్స్ లో ఇట్లాంటి వెహికల్స్ అయితే వస్తూ ఉంటాయి. మీరు చూడొచ్చు ఇట్లాంటి ఒక 2 స్క్రాచెస్ ఉన్నాయి అంతే. ఇదొకటి ఇంకో స్క్రాచ్ కూడా చూపిస్తాను. ఈ 2 స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి. ఒకసారి వెహికల్ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ మొత్తం చూపిస్తాను. చాలా అంటే చాలా నీట్ ఉంది వెహికల్. సింగిల్ ఓనర్ వెహికల్ ఇది మీరు చూడొచ్చు. బ్యాంక్సిస్ వెహికల్స్ లో మీకు చాలా తక్కువలో అయితే దొరుకుతాయి వెహికల్. ఇంకా జెన్యూన్ వెహికల్స్ అయితే ఉంటాయి. మనకి రీడింగ్ కానీ అట్లాంటి ఏవి టెంపర్డ్ అయితే చేయరు. వెహికల్ ఇంటీరియర్ చూద్దాం ఒకసారి. ఇంటీరియర్ చూస్తున్నారు కదా మీరు. ఇంటీరియర్ లో మనకి 2 ఎయిర్ బ్యాగ్స్, టచ్ స్క్రీన్, లెదర్ సీట్స్, క్రూజ్ కంట్రోల్ A to Z లోడెడ్ ఉంటుందండి. వెహికల్ వచ్చేసి మాన్యువల్ వెహికల్. ఇది కిలోమీటర్ అనేది 72,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయిన ఉంది. ప్రైస్ గురించి చూస్తే ఒకసారి ప్రైస్ వచ్చేసి మనకి 11,50,000 అన్నారు. ప్రైస్ అనేది మీరు వచ్చి మాట్లాడొచ్చు. ప్రైస్ అనేది నెగోషియబుల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వెహికల్ 2016 మోడల్ స్పోర్ట్స్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. వెహికల్ అయితే పెట్రోల్ వెహికల్. ఇది వెహికల్ కి ఒక చిన్న మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి. పెద్ద యాక్సిడెంట్ అట్లాంటి ఏవి లేవు. వెహికల్ కి అలాయ్ వీల్స్ A to Z లోడెడ్ ఉంది. వెహికల్ సిల్వర్ కలర్ బీడింగ్ తో లోడెడ్ ఉంది. డ్యూల్ టోన్ లో అయితే ఉంది వెహికల్ వీళ్ళ దగ్గర. సో ఈ వెహికల్ వచ్చేసి మనకి వన్షు మోటార్స్ మల్కాజ్గిరిలో అయితే ఉంది. ఈ వెహికల్ అయితే మనకి డీలర్ ప్రైస్ లో అయితే రావడం జరుగుతుంది. ప్రైస్ వచ్చేసి 4,80,000 అన్నారు. ప్రైస్ అనేది నెగోషియబుల్ అయితే ఉంటుంది. మన కిలోమీటర్ గురించి మాట్లాడితే 71,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయిన ఉంది. టైర్స్ వచ్చేసి మనకి 50 to 60% టైర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉంది. లెదర్ సీట్, టచ్ స్క్రీన్, ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్ A to Z లోడెడ్ ఉంది. మీరు వచ్చి చూడొచ్చు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. కమింగ్ టు నెక్స్ట్ వెహికల్ టియాగో. ఎవరైనా వెహికల్ మైలేజ్ ప్రకారం చూస్తున్నారంటే ఈ వెహికల్ చాలా కంఫర్టబుల్ ఉంటుందండి. వెహికల్ మోడల్ వచ్చి 2018 మోడల్ XZ వెహికల్. ఇది అలాయ్ వీల్స్ A to Z రావడం జరుగుతుంది. వెహికల్ కి చూడొచ్చు స్క్రాచెస్ ఏవీ లేవు. చాలా నీట్ కండిషన్ లో అయితే ఉంది. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మొత్తం చూడొచ్చు. ఒకసారి రైట్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను. ఈ కండిషన్ లో అయితే ఉంది. మనకి డోర్స్ ప్రొటెక్టర్ కూడా వేయించారు కస్టమర్. టైర్స్ వచ్చేసి 30 to 40% ఉన్నాయి. ఇది కాకుండా మనకి ఇంటీరియర్ లో వచ్చేసి మౌంటైన్ కంట్రోల్ వస్తుంది. స్టీరింగ్ మీద అన్ని కంట్రోల్స్ అయితే వస్తున్నాయి. వెహికల్ కి బ్యాక్ సైడ్ గురించి మాట్లాడితే డీఫాగర్, బ్యాక్ సెన్సార్, బ్యాక్ వైపర్ కూడా రావడం జరుగుతుంది. ఒకసారి ఇంటీరియర్ చూస్తే మనం 4 పవర్ విండోస్, ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్, లెదర్ సీట్స్, మాన్యువల్ వెహికల్. ఇది ఈ కండిషన్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. చూడొచ్చు మీరు. స్టీరింగ్ మీదనే మనకి బటన్ అడ్జస్టబుల్ A to Z రావడం జరుగుతుంది. వెహికల్ కి 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తున్నాయండి. సో ఫైనలీ వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే కిలోమీటర్ వచ్చేసి 79,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయిన ఉంది. ప్రైస్ గురించి మాట్లాడితే 4,75,000 అన్నారు. ప్రైస్ అనేది నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ వెహికల్ షిఫ్ట్ 2022 మోడల్ పెట్రోల్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. లెస్ డ్రైవ్ అండ్ వెహికల్. ఇది మీరు చూడొచ్చు. ఒక స్క్రాచ్ కూడా లేదు వెహికల్ లో. చాలా అంటే చాలా లెస్ డ్రైవ్ అండ్ వెహికల్ ఉంది. ఒకసారి కిలోమీటర్ గురించి కనుక్కుంటే కిలోమీటర్ వచ్చేసి మనకి ఓన్లీ 34,000 కిలోమీటర్స్ మాత్రమే డ్రైవ్ అయిన ఉంది. ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ ఏవీ లేవు. చూడొచ్చు మీరు. వెహికల్ చాలా నీట్ కండిషన్ లో ఉంది. సో ఫైనలీ దీని ప్రైస్ గురించి కనుక్కుంటే ప్రైస్ వచ్చేసి మనకి 665 అన్నారు. ప్రైస్ అనేది నెగోషియబుల్ అయితే. సో ఫ్రెండ్స్ మీరు వెహికల్స్ అన్ని చూశారు కదా. వీళ్ళ దగ్గర అయితే ప్రెసెంట్ అయితే ఈ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది కాకుండా వేరే వెహికల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కొంచెం ప్లేస్ తక్కువ ఉన్న వలన అయితే అన్ని వెహికల్స్ అయితే చూపించలేకపోయాను. సో ప్రెసెంట్ అయితే ఈ వెహికల్స్ చూపించాను. ఇంకా మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. వీళ్ళ కాంటాక్ట్ నంబర్ అయితే చెప్తాను. ఆ నంబర్ కి మీరు కాల్ కూడా చేయొచ్చు. 7416999099 ఈ నంబర్ కాల్ చేయొచ్చు. ఏమైనా వెహికల్స్ రిక్వైర్డ్ ఉంటే చెప్పొచ్చు. అది కాకుండా మీకు ఏమైనా వెహికల్స్ సేల్ చేయాలన్నా కూడా మీరు వీళ్ళకి కాల్ చేయొచ్చు. వీళ్ళ దగ్గర అయితే మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. వీళ్ళ దగ్గర సేల్స్ అండ్ పర్చేస్ కూడా అవైలబుల్ ఉంటుంది వీళ్ళ దగ్గర. ఇంకొకటి ఏంటిదంటే ఈజీ ఈఎంఐ ఉంటుంది. ఈఎంఐ ఆప్షన్ అనేది చాలా హ్యాజల్ ఫ్రీ ఆప్షన్ అయితే ఉంటుంది. అది కాకుండా 2 వీలర్స్ లో అయితే ఒక వెహికల్ అయితే ఉంది. BMW బైక్ కూడా అవైలబుల్ ఉంది వీళ్ళ దగ్గర. చూడొచ్చు మీరు.
2023 మోడల్ లెస్ డ్రైవెన్ వెహికల్ ఇది. మనకి మార్కెట్ ప్రైస్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 4 lakhs ఉంది, కానీ వీళ్ళ దగ్గర ఒక వెహికల్ అయితే ఉంది. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 2,60,000 అన్నారు. ప్రైస్ అనేది ఈ ప్రైస్ అయితే ఉంది. వెహికల్ నంబర్ కూడా చూడొచ్చు మీరు, ఫ్యాన్సీ నంబర్ ఉంది. కానీ వెహికల్ కి ఒక చిన్న మైనర్ డ్యామేజ్ ఉంది, అది కాకుండా వేరేది ఏది లేదు. చాలా లెస్ డ్రైవెన్ లో ఉంది, మీరు చూడొచ్చు. ఇది ఒక్కటే ఉంది, ఇది ఒక్క డ్యామేజ్ ఉంది అంతే. వెహికల్ అయితే చాలా లెస్ డ్రైవెన్ వెహికల్. మీకు ఒకసారి రీడింగ్ కూడా చూపిస్తాను. 2,900 kilometers అయితే డ్రైవెన్ ఉంది. జెన్యూన్ ఉంది వెహికల్. మీరు మార్కెట్ లో అయితే ఈ వెహికల్ తీసుకోవాలంటే అబౌవ్ 3 lakhs అయితే ఉంటుంది. ఈ వెహికల్ అయితే వీళ్ళ దగ్గర ఓన్లీ 2,60,000 కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. వెహికల్ కి ఫ్యాన్సీ నంబర్ కూడా ఉంది. వెహికల్ లుక్ చూడొచ్చు మీరు, చాలా నీట్ ఉంటుంది. అది కాకుండా స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ ఏవి లేవు. వెహికల్ అయితే ఈ కండిషన్ లో ఉంది. 2023 మోడల్ BMW ఈ ప్రైస్ కి మనకు మార్కెట్ లో అయితే దొరకదు. సో బ్యాంక్సిస్ వెహికల్స్ లో ఈ వెహికల్ కూడా అవైలబుల్ ఉంది. సో 2 wheelers కి ఈ ఒక్క వెహికల్ మాత్రమే ఉంది. 2 wheelers అయితే చాలా కష్టం రావడం, కార్స్ అయితే వస్తూ ఉంటాయి. ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ వెహికల్ కోసం ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్ప్లే మీద నంబర్ ఇస్తాను, మీరు కాల్ చేయొచ్చు, డైరెక్ట్ మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ.